టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో రెబల్ స్టార్గా గుర్తింపు సొంతం చేసుకున్న ప్రభాస్ బాహుబలి సినిమా తర్వాత అన్ని వరుస పెట్టి పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తున్నారు. అయితే అందులో పలు చిత్రాలు డిజాస్టర్గా నిలిచాయి. ముఖ్యంగా కథపరంగా ప్రేక్షకులను మెప్పించలేకపోయినా కలెక్షన్లు మాత్రం బాగానే రాబట్టాయని చెప్పొచ్చు. ఇదిలా ఉండగా గతేడాది వైజయంతి మూవీస్ బ్యానర్పై అశ్విని దత్, ప్రియాంక దత్, స్వప్న దత్ నిర్మాణంలో నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న చిత్రం కల్కి 2898 AD. భవిష్యత్తులో కలియుగం అంతమైతే ఏం జరుగుతుంది అనే విషయాన్ని కల్పిత కథగా తెరకెక్కించారు. బిజీగా గడుపుతున్న లైఫ్ లో చిన్న బ్రేక్ తీసుకుని ఎంజాయ్ చేయాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే ఆర్వే వెకేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ని సంప్రదించండి. మరిన్ని డీటెయిల్స్ కోసం సంప్రదించండి 7997979960. ఈ సినిమా అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని భారీ కలెక్షన్లను వసూలు చేసింది. ఇక ఇప్పుడు కల్కి 2, స్పిరిట్, రాజాసాబ్, ఫౌజీ వంటి సినిమాలను లైన్లో పెట్టారు ప్రభాస్. అందులో భాగంగానే మారుతి దర్శకత్వంలో రాజాసాబ్, హను రాఘవపుడి దర్శకత్వంలో ఫౌజీ సినిమాల షూటింగ్ శరవేగంగా జరుపుతున్న విషయం తెలిసిందే. దీనికి తోడు మరొక వైపు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ప్రభాస్ హీరోగా నటిస్తున్న చిత్రం స్పిరిట్. ప్రస్తుతం ఈ సినిమా నుండి ఒక అప్డేట్ వైరల్గా మారుతోంది. మరి ఆ అప్డేట్ ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. తాజాగా సందీప్ రెడ్డి వంగ ప్రభాస్ కాంబినేషన్లో వస్తున్న స్పిరిట్ మూవీ నుండి వైరల్గా మారిన వార్త ఏంటంటే ఈ సినిమాలో విలన్ గా మెగా హీరో నటించబోతున్నారని సమాచారం. తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ ను ఎంపిక చేసే ప్రయత్నాలు చేస్తున్నారట. ఇప్పటికే హీరో వరుణ్ తేజ్ తో డైరెక్టర్ సందీప్ చర్చలు కూడా జరిపినట్టు, ఆయన కూడా అంగీకరించినట్టు సమాచారం. ప్రస్తుతం దీనిపై నిజాలు తెలియాల్సి ఉంది. మరోవైపు వినిపిస్తున్న ఈ వార్తను బట్టి చూస్తే వరుణ్ తేజ్ ఈ సినిమాలో నెగటివ్ రోల్ చేయబోతున్నట్టు తెలుస్తోంది. హీరో పాత్రకు చాలా ధీటుగా ఈ రోల్ ని రాసినట్టుగా కూడా వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికైతే సందీప్ సినిమాల్లో హీరో విలన్ పాత్రలు ఎంత బలంగా ఉంటాయో యానిమల్ సినిమాతో అది ప్రూవ్ అయిపోయింది. ఇక స్పిరిట్ కథ విషయానికొస్తే స్పిరిట్ కూడా పక్కా రా మెటీరియల్ అని ముందే హింట్ ఇచ్చాడు డైరెక్టర్. 4-5 రకాల డ్రగ్స్ ఇచ్చిన ఒక మత్తులా ఈ సినిమా ప్రేక్షకులకు ఎక్కుతుందని కూడా ఆయన కామెంట్ చేశారు. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా ఎంతలా ప్రేక్షకులను ఆకట్టుకోవటానికి సిద్ధమవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ముఖ్యంగా ఈ సినిమాలో పాటలు కూడా అంతే స్ట్రాంగ్ గా ఉంటాయట. యానిమల్ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ ఇప్పుడు స్పిరిట్ మూవీతో ఎలాంటి విధ్వంసం సృష్టిస్తాడో చూడాలి. ఇదిలా ఉండగా గత కొన్ని సంవత్సరాలుగా మెగా హీరో ప్రిన్స్ వరుణ్ తేజ్ సక్సెస్ కోసం ఆరాటపడుతున్న విషయం తెలిసిందే. చివరగా మట్కా సినిమా చేసిన ఆయనకి ఆ సినిమాతో కూడా నిరాశే మిగిలింది. అందుకే ఈసారి ఎలాగైనా సక్సెస్ చూడాలని కోరుకుంటున్న వరుణ్ తేజ్కి సందీప్ రూపంలోనైనా అదృష్టం కలిసి వస్తుందేమో చూడాలి.